ఓకేనా? అలికిందా రాచిలక తిను, బాగా తిను. మేము మీరు వెళ్ళిపోతారు కదా ట్రైన్ లోన, మేము రిటర్న్ అయ్యేటప్పుడు హాయిగా ట్యాంక్ బండ్ తిరుక్కొని వస్తాం. మీకు లేదు. హాయ్ అత్త. హాయ్ సిరి. ఏం స్పెషల్స్ ఈరోజు? చికెన్ బిర్యానీ, అదే చికెన్ పులావ్, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రైస్ దాల్. ఓకే, కోసమే మీరు వచ్చిన రోజు చేసి మళ్ళీ ఎలిఫెంట్ రోజు చేస్తాం. అది కుక్కర్ లో, ఇది తెచ్చి. సో గైస్, హలో అందరికి. ఇంత పెద్ద బిర్యానీ తెచ్చి చూసి ఏదో ఫంక్షన్ అనుకోవద్దు. సమ్మర్ వెకేషన్ అయిపోవచ్చింది కదా, స్కూల్ ఓపెనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకే మా ఆడపడుచు పిల్లలు అందరూ తిరిగి వెళ్లిపోతున్నారు ఊరికి. 15 hours జర్నీ కదా, అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు ఏం ఐటమ్స్ చేశానో ఆల్రెడీ మీకు చెప్పేశాను. పిల్లలు ఊరికి వెళ్తున్నారు కాబట్టి కొన్ని స్నాక్స్ కూడా తీసుకుందామని బేకరీకి వచ్చేసాము. కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ బిస్కెట్స్, కేక్స్ ఇలా కొన్ని తీసుకున్నాము. తర్వాత ఇంకొక ప్లేస్ కి వెళ్లి అన్నయ్య కోసం డ్రై ఫ్రూట్స్ కూడా కొన్నాము. హైదరాబాద్ లో ఏది కావాలన్నా ఒకటి ఈస్ట్ లో ఉంటే ఇంకోటి వెస్ట్ లో ఉంటుంది. అలా షాపింగ్, ఫ్రెష్ అప్, ప్యాకింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. సో నేను ఏవి ఐటమ్స్ అవి నెక్స్ట్ ప్రిపేర్ చేశాక నేను ఏవి చూపించలేకపోయాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పి అమ్మా నువ్వు కూడా. యూత్ బ్యాచ్ వల్ల ఇక్కడ ఓల్డ్ బ్యాచ్ వల్ల. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. సమ్మర్ వెకేషన్ అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నారు అందరూ. ఏదైనా వచ్చిన అప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత సాడ్నెస్, ఫుల్ సాడ్నెస్. ఓకే, మేము మీరు వెళ్ళిపోతారు కదా ట్రైన్ లోన, మేము రిటర్న్ అయ్యేటప్పుడు హాయిగా ట్యాంక్ బండ్ తిరుక్కొని వస్తాం. మీకు లేదు, మీకు లేదు, మేము తిరుగుతాం. అలా చూసేసారేంటి, వెళ్ళాలా, ఫొటోస్ తీసుకోవాలా, ఎంజాయ్ చేయాలా, వాటర్ ని, ఫ్రెష్ ఎయిర్ ని. ఎందుకు లేదు, అక్కడ బోటింగ్ కూడా ఉన్నది. మేము వెళ్తాం, హాయి తిరుక్కొని వస్తాం. సండే జాలీగా తిరుక్కొని వస్తాం కదండి. అంతేగా. ఇదిగో ట్యాంక్ బండ్ వచ్చింది, చూసేయండి. చూసేయండి. ఇక స్టేషన్ కి వచ్చేసాము. ఫస్ట్ టైం సెల్ఫ్ డ్రైవింగ్ తో వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ ఇక్కడ డౌన్ లో చేసాం అనమాట. కానీ లిఫ్ట్ లేకపోవడంతో లగేజ్ మొత్తం మోసుకు వెళ్ళాము. పైన దిగిపోయింటే బాగున్నాను అనిపించింది. బాయ్, మన ఇద్దరం పైకి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ హైదరాబాద్. ఏమి అత్త గాజుల కోసం 500 కాస్ట్లీ గాజులు. దేని గురించి? పిజ్జా తినాలా? నేను తినాలా నీకోసమే. థ్యాంక్ యూ చెప్పు. పిజ్జా మళ్ళీ ఇవిడికి ఇచ్చారు. బాగుంది. మా క్రిస్మస్ కి అలాగే మా పాత స్కూల్ గిఫ్ట్ అందరికి ఇచ్చేస్తాం. మీరు కూడా పెద్దది చిన్నది అయిపోయింది. ఏమైపోయింది? అలికిందా రాచిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదెవరింకా. థ్యాంక్ యూ. చింపు. కిట్టు బాయ్. కిట్టు బాయ్.
మా చెల్లి ఎందుకు ఏడ్చిందంటే నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఏడ్చింది. కానీ దాన్ని కూల్ చేసి నవ్వించి అందరినీ హ్యాపీగా పంపించాము. ఇక ఫైనల్ గా మేము ముగ్గురం పార్క్ కి వచ్చాము. సండే కదా కొంచెం సరదాగా ఉంటుందని. నిజం చెప్పాలంటే మాకు వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే ఎవరు ఉండరు కదా. ఈ 10 days ఎలా గడిచిపోయాయో తెలియలేదు అసలు. మార్నింగ్ నుంచి నైట్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాలీగా ఉన్నాము. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండడం కూడా బాగుంటుంది అని అనిపిస్తా ఉంటది. మన కోసం కొంచెం టైం దొరికినట్టు ఉంటుంది. కానీ అదే ఒంటరితనం కొన్నిసార్లు నరకంలా కూడా అనిపిస్తుంటది. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ దీస్ మూమెంట్స్. కలవడం, దూరం అవ్వడం, మళ్ళీ కలవడం, అదే జీవితం అనుకుంటా. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. బై ఫ్రెండ్స్.